ఇంధన ధరలు ఆల్ టైమ్ రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. నిన్న ఒక్కరోజు పెట్రోల్ పై 48 పైసలు పెరగగా ఇవాళ మరో 42 పైసలు పెరిగింది. ఇక డీజిల్ పై 48 పైసలు పెరగడంతో హైదరాబాద్ లో లీటర్ ధర ₹78.87కు చేరింది. ఇటు విజయవాడలో పెట్రోల్ ధర ₹85.23 కాగా డీజిల్ ₹86.69. ధరలు అంతకంతకు పెరుగుతూ ఉండడంతో సామాన్యులపై పెనుభారం పడుతోంది. జనం ఇబ్బంది పడుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదు. ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపుపై నోరు మెదపట్లేదు. అంతర్జాతీయంగా ఇంధన ధరల్లో మార్పులు వస్తుండటంతోనే ధరలు పెరుగుతున్నాయని చెబుతున్నారు జైట్లీ. గత నెల 15 నుంచి ఇవాల్టి వరకు లీటర్ పెట్రోల్, డీజిల్ పై ₹3 పెరిగింది. డాలర్తో రూపాయి మార్కం విలువ దారుణంగా పడిపోవడంతో దిగుమతులపై భారం పడుతోంది. ప్రజల కొనుగోలు శక్తిని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించింది కాంగ్రెస్. పెట్రోల్ ధరల పెరుగుదలకు నిరసనగా ఈ నెల 10న భారత్ బంద్కు పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా ఆందోళనలు చేయాలని నిర్ణయించింది. ఇంధన ధరలు పెరిగిన ప్రతిసారి ధరలు పెంచడం సరికాదని, ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాలని డిమాండ్ చేసింది. ఈ బంద్కు పలు పార్టీలు మద్దతు ప్రకటించాయి.